వందనములు. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని మనం సుకృతం చేసుకున్నాం, అంటే మంచి పనికి వినియోగించుకున్నాం. దేవుని మాటలకు వినటానికి మించిన మంచి సుకృతం లేదు, అంటే మంచి పని లేదు. మనం అనుకుంటాం మన కోసం బ్రతికి చూపించడం, లోకంలో అందరి ఎదుట సక్సెస్ని సాధించుకోవడం గొప్ప అనుకుంటాం. దానికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడతాం, కష్టపడతాం, బాధపడతాం. ఒక్కొక్కసారి మనల్ని మనం కూడా చూసుకోకుండా, అంటే ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాం. లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకు కొనసాగాలి, దానికి సంబంధించి ఎన్ని కష్టాలైనా పడదాం అనుకుంటాం. కానీ మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని మాట వినడం కంటే శ్రేష్టమైనది లేదు. దానికి సంబంధించి విన్న మనస్సు అక్కడితో ఆగిపోదు. దేవుని మాటకున్న శక్తి ఏంటంటే, అందుకే దేవుని మాటనే వినాలి. దేవుని మాట విన్నా మన జీవితాల్లో మార్పు వస్తుంది. దేనికి ప్రాముఖ్యతనివ్వాలో తెలుస్తుంది, దేనిని ఎంతవరకు సాధించాలో తెలుస్తుంది, దేని విషయమై మనం ఆలోచించాలో, దేని విషయమై మనం కష్టపడాలో మనకు విదితం అవుతుంది. సో ఆయన మాట వినడానికి మనకు ఛాన్స్ దొరికింది అంటే ఆయన ఎంతో కృప చూపారు మన పట్ల అని. ఆ కృపను పొందుకున్న వారు ధన్యులవుతారు. యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు అదే చెప్పారు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఏం వింటున్నాం? వినదాన్ని ఎంత ఆచరణలో పెట్టాం? ఆచరణలో పెట్టడానికి నీ శరీరానికి నువ్వు ఇచ్చిన ఇండిపెండెన్స్ ఎంతవరకు ఉంది అనేది గ్రహింపు లేకపోతే లోకంలో ఉన్నట్టే సంఘంలో ఉండాలి అనిపిస్తుంది, సంఘంలో ఉన్నట్టు లోకంలో ఉండాలనిపించదు. డిఫరెన్స్ అర్థమైందా? లోకంలో ఉన్నట్టు సంఘంలో ఉండాలనిపిస్తుంది, కానీ సంఘంలో ఉన్నట్టు లోకంలో ఉండాలనిపించదు. అప్పుడు మనకి లైఫ్ ఎలా అవుతుందంటే చాలా ఈజీగా అవుతుంది. కానీ నాకు మీరు విన్నారు కదా, ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈజీ వే లాగా కనిపిస్తుంది, ఎందుకంటే వినటమే కదా, వినటం చాలా ఈజియెస్ట్ వే. కాబట్టి ఏముంది, వచ్చేద్దాం, వినేసినట్టు ఉండిపోదాం, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ మనందరి మనస్తత్వాలను ముందే అడిగిన దేవుడు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని కూడా ఇచ్చేసి మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన యొక్క మాటలు, పనులు, పద్ధతులు ఎలా ఉన్నాయి, ఎవరి కోసం ఉన్నాయి, ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాలని ఆయన పరీక్షిస్తూ ఉన్నారు. అందుకే మీ ఎదుట ఆయన విషయాలన్నీ మౌనంగా ఉన్నాయి, అంటే ఆయన యాక్టివిటీస్ అన్నీ మౌనంగా ఉన్నాయి. నువ్వేం చేసినా ఆయన పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు చాలామంది. మనం చేస్తున్న ప్రతిదీ ఆయన గమనిస్తున్నారు. తద్వారానే వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నారు, మార్చుకోమంటున్నారు, మరలమంటున్నారు, తప్పించుకోమంటున్నాడు, తిరిగి రండి అంటున్నాడు. ఈ మాటలన్నీ ఏమిటనుకుంటున్నారు? ఆయన మనల్ని పిలుస్తున్న విధానం, ఆయన మనల్ని ఎంత ప్రేమించకపోతే ఎన్ని విధాలుగా చెప్పాలో అన్ని విధాలుగా చెప్తున్నారు. దేవుడు కదండి, ఆయన ప్రేమ అనంతుడైన ప్రేమ కదా, అనంతుడైన ఆయనది అనంతమైన ప్రేమ. ఆ అనంతమైన ప్రేమలో భాగంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది. మీరు ఉత్తర ప్రత్యుత్తరాలలో చదివిన మాట యెషయా గ్రంథంలోనే 31వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునిని లక్ష్య పెట్టక. దేవుడు ఏ దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలీని ఆ కాలంలో ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళొక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మిగతా వారికి పాఠం చెప్పొచ్చని వాళ్ళని ఎంచుకున్నాడు ఆయన. వాళ్ళ పద్ధతులు ఏంటో, వాళ్ళు ఏం చేశారో, ఎంత నమ్మక ద్రోహం చేశారో, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటో, వాళ్ళు ప్రత్యక్షంగా కన్నులారా చూసిన కార్యాలు ఏంటో చూసినప్పుడు వాళ్ళు ఆయన దేవుణ్ణి పొగిడిన విధానం ఏమిటో ఇవన్నీ చూసి మళ్ళీ వెంటనే ధర్మశాస్త్రం కోసం మోషే కొండెక్కగానే తిన్న ఆహారం కానీ తొందర పెట్టి వాళ్ళు చేసిన ఘోరమైన కార్యం ఏమిటో అన్నీ తెలిసి ఇశ్రాయేలుతో పాటు ఈ దొడ్డవి కాని
గొర్రెలు నాకున్నాయి, వాటి కోసం కూడా నేను ప్రాణం పెట్టాను అన్న మన గురించి కూడా ఆలోచించిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఈ పరిశుద్ధ దేవుడు ఇంత త్యాగం చేసి, ఇంత మన కోసం ప్రతిదీ ప్లానింగ్ చేసి మన ముందుకు తెచ్చిపెట్టిన ఆయన్ని మనం ఏం చేయట్లేదట, లక్ష్య పెట్టడం లేదు. అదేంటి నేను వస్తున్నానుగా, అదేంటి నేను వింటున్నానుగా, అదేంటి నేను ఏ కార్యక్రమాల్లో నేను ఉంటున్నట్టు ఉన్నాను కదా. లక్ష్య పెట్టడం అంటే ఏంటంటే ఆయన గురించి నువ్వు నేర్చుకుంటున్న విధానంలో నీలో వచ్చిన మార్పు నువ్వు గమనించావా? అసలు మార్చుకోవాలి అన్న మనసైనా నీకు వచ్చిందా? ఆ తలంపు ఏమీ రాకుండా నేను వచ్చాను, ఉన్నాను, చేశాను కదా అంటే జస్ట్ నీలాంటి వాళ్ళే ముందెళ్ళి అడిగారట, ప్రభువా నీ కోసం ఏం చేయలేదు, మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీకోసం పెద్ద పెద్ద మ్యూజికల్ సిస్టమ్ తో కూడినటువంటి సభలు పెట్టలేదా అంటే దేవుడు ఏమన్నాడట, మీరెవరు? అదే దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా నీ నామంతో. తెలుసు కదా మీకు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకొక చోట అయితే పరిశీలిని శాస్త్రుల్ని తిడతాడండి ఆయన. మీరు దేనిలో తీస్తున్నారు? దశమభాగాలు దేనిలో తీస్తున్నారు? సోంపు. ఎంత చిన్న గింజండి సోంపు. సోంపులో 10వ వంతు, జీలకర్రలో 10వ వంతు, పుదీనా, కొత్తిమీర లాంటి వాటిలో కూడా 10వ వంతులు తీసి ఏం లేకుండా దేన్ని మింగేస్తారు? ఫిల్టర్ లేకుండా ఒంటిని మింగేసే రకాలట. అంటే దేవుడు ఎంతగా ఆలోచించాడు చూడండి. మనం చేస్తున్నవి ఏమిటో ఆయనకి తెలుస్తాయి. అందుకే ఆయన రాయించాడు, పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేని దగ్గరికి వెళ్తున్నారట, యెహోవా యొద్ద విచారింపకయో. విచారింపడం అంటే ప్రస్తావన దాకా. నాయనా ఏ విషయంగా అయినా నాకు లాభం ఉందో లేదో నీకు తెలుసు. నా లైఫ్ నీ ఎదుట పెట్టాను. నా లైఫ్ కు సంబంధించిన విధానంలో, నా పార్ట్నర్ విషయంలో, నా పిల్లల విషయంలో, నా బంధువుల విషయంలో నేను ఎలా ఉండాలి, వాళ్ళు నాతో ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను నీ ముందుకు తీసుకొస్తున్న ప్రక్రియలో భాగంగా నాలో ఉన్న లోపాలను ముందు నాకు తెలియచేయను ఆయన. ఎందుకంటే నేను మంచివాడిని కాదు, నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఎందుకంటే నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయినప్పుడు, నేను ది పార్ట్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ అయినప్పుడు నా జీవిత విధానం నీ ఎదుట బాగుండాలి. ఎవరి ఎదుట బాగుండాలండి? దేవుని ఎదుట బాగుండాలి అని విచారించావా ఎప్పుడన్నా? అంటే కనుక్కున్నావా? దేవుని ఎదుట పెట్టారా? మన జీవితం గురించి దేవుని ఎదుట పెట్టామా? పెట్టలేదు. సరే కదా, మన ప్లానింగ్లు మనకు ఉంటాయి. ఈ టైంలో నేను నా స్టడీస్ పూర్తి చేయాలి, ఈ టైంకి పెళ్లి చేసేసుకోవాలి, ఈ టైంకి పిల్లలు కదా. ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఏ సాధిద్దామని అంటే లోకంలో నేను బాగా సక్సెస్ అయిన పర్సనాలిటీ అని చెప్పుకోవడానికి. అది ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే అసలు నమ్మకం. నీ జీవితం నీ చేతుల్లో ఉందా? చెప్పండి, మన జీవితాలు మన చేతుల్లో ఉన్నాయా? లేని మనకి ఏ ధైర్యంతో మనం మన జీవితానికి ఒక ప్లానింగ్ పెట్టుకుంటున్నాం? ప్రతిదీ ఆయన దగ్గర విచారించాలి, ఆయన లక్ష్య పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నామట, దేవుని సహాయాన్ని కోరుకోకుండా వాళ్ళేమో ఇశ్రాయేలీయేమో ఐగుప్తుకి వెళ్ళి అక్కడున్న గుర్రాలను ఆధారం చేసుకున్నారట. ఒక జంతువుని ఆధారం చేసుకోవడం ఏంటండి? జంతువు ఎంతవరకు నీకు సపోర్ట్ చేయగలదు? అసలు ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. అందుకే అన్నాడు, నా జనులకు తెలివి లేదు, వాళ్ళు మాట వినరు, పశుప్రాయులు అన్నాడు దేవుడు. నేను మనుషుల్ని పశుప్రాయులు అన్నాడా? ఏమన్నాడు? గుర్రములను ఆధారం చేసుకుని వారి రథాలు విస్తారంగా ఉన్నాయి. మనం కూడా అనుకుంటాము, మా నాయకుడు వెనుక 100 కార్లు, వాళ్ళ వెనక 1,000 మంది జనాలు. వీళ్ళనా మీరు నమ్ముకునేది? వీళ్ళనా మీరు ఆశ్రయించేది? అరే నేను పరిశుద్ధ దేవుణ్ణి కదా, నా యందు లక్ష్యం ఉంచాలి కదా. మీ జీవితం గురించిన ఆలోచన విధానం నా ఎదుట కదా పెట్టేది. ఏదైనా ఇవ్వవలసింది నేనే కదా, ఏదైనా చేయవలసింది నేనే కదా. మీరు నా దగ్గర విచారణ చేయరేంటి? మీరు మీ సొంతగా ఉన్న మీ బళ్ళు, ఏ బళ్ళు? డుగ్డుగు బళ్ళు, కిక్కి బళ్ళు, ఇనుప ముక్కలు, వీటి మీద మీ పవర్ అంతా వీటిలో ఉందనా?
ఒక్కొక్కళ్ళు వాళ్ళంటే ఆ టైంలో ఆ జనరేషన్లో వాహనాలుగా ఏం వాడేవాళ్ళు, జంతువులు వాడేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏం వాడుతున్నాం మనం, బళ్ళు, కార్లు, సైకిళ్ళు, ఎలక్ట్రికల్ అనేది ఇప్పుడు బాగా ఈవీఎంస్ అని బాగా వచ్చింది. ఇంకొన్ని రోజులు పడితే మనకు డ్రైవర్ కూడా అక్కర్లేదు, చక్కగా ఫార్మేటింగ్ చేస్తుంది, కార్ తీసుకొని పోతుంది. కానీ ఈ మధ్య ఒక చోట ఫెయిల్ అయిందంట, ఎక్కడో ఏదో అడ్డొస్తే దాన్ని తొక్కుకొని పోయిందంట, అందుకే భయం వేసి ఆపేస్తారు. కానీ ఫ్యూచర్లో అలాంటివి ఎక్కువ వస్తాయి. సో ఇలా మనం అడ్వాన్స్ అయిపోయి దేని మీద ఆధారపడిపోతున్నాం తెలుసా తెలియకుండా. నాకున్న బండి చూసావా, నేను ఎవరి తాలూకాలో చూసావా, నేను ఏంటి నుంచి మనుషుల తాలూకాలోనే. మీరు భగవంతుడు నీకు ఇచ్చింది, ఊపిరినిచ్చింది ఆయన, జీవాన్ని ఇచ్చింది ఆయన, ప్రాణాన్ని ఇచ్చింది ఆయన, అసలు జన్మనే ఇచ్చింది ఆయన కదండి. ఆయనతో విచారణ చేయక, ఆయన గురించి ఆలోచించుకోకుండా మన జీవితాలు దేని మీద పెట్టుకుంటున్నాం. ఒకళ్ళేమో భగవంతుల గురించి, ఒకళ్ళేమో వాహనాల గురించి. ఐగుప్తులో రథాలు బాగున్నాయనా, వాళ్ళ యొక్క విచారణ చేయటానిక ఇశ్రాయేలీయులను మీరు వెళ్ళారు అని వాళ్ళని అంటున్నాడు. అసలు ఇక్కడికి వచ్చిన పరిశుద్ధ దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన మీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? అది పైగా అంటున్నాడు, వాళ్ళ రౌతులు బలాఢ్యులని మీరు ఆశ్రయించేశారు కదా. ఆశ్రయించారా లేదా? అయితే మీకు శ్రమ. ఇంత విపులంగా బతిలాడి చెప్తాడు ఈ పరమదేవుడు. ఎంత ప్రేమ ఏంటండి బాబు ఆయనకి. ఎవరన్నా నిన్ను లక్ష్య పెట్టలేదు, ఏదన్నా ఫంక్షన్కి పిలిచారండి, నువ్వు రాకపోతే బాగోదు, రావాల్సిందని కార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చి కూర్చున్నాను నిన్ను కనీసం పలకరించకుండా హడావుడిగా తిరుగుతూ మిగతా వాళ్ళందరినీ పలకరిస్తూ మిగతా వాళ్ళందరినీ ప్రయారిటీ ఇస్తూ నిన్ను మాత్రం పలకరించకుండా ఉంటే నీ మనోభావం ఏమవుతుంది, నీ ఫీలింగ్ ఏం చెప్పు. ఒక్క నిమిషం ఉంటారండి అక్కడ, వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోతున్నా నేను పట్టించుకోలేదనుకో, ఎక్కి ఏడుపు ఒకటే తక్కువ కదా. ఏం చేస్తావు? ఏమిటో నాలాంటి వాడు ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అంటే, అసలు ఎవరన్నా పట్టించుకున్నారా నన్ను అక్కడికి వస్తే? నువ్వు రాకపోతే ఇలా అన్నారు అలా అన్నారని వచ్చా నేను, కానీ నన్ను పట్టించుకోలేదే అని నీ మనసే అంత బాధపడితే, సర్వాంతర్యామి సర్వభూతలాన్ని సృజించిన మహాదేవుడు నిన్నేమంటున్నాడు? నన్ను లక్ష్య పెట్టావా? నువ్వెవరిని లక్ష్య పెడుతున్నావో తెలుసా? గుర్రాన్ని, రథాలు ఎక్కువ ఉన్నాయని, జనాలు ఎక్కువ వెళ్తున్నారని వాళ్ళని నువ్వు లక్ష్య పెట్టేది. అయితే నీకు శ్రమ. ఈ శ్రమ అనుకుంటే పని చేయకుండా శ్రమ అనుకున్నారు. అయ్యో, ఆయన దృష్టిలో శ్రమ లాంటిది కాదు. అందుకే అంటున్నాడు, ఇంత లక్ష్య పెట్టకుండా ఉన్నా కూడా ఆయన బుద్ధిమంతుల్లా ఉన్నాడంటండి. 2వ వచనంలో ఎలా ఉన్నాడంట? మనం మాత్రం రచ్చ చేస్తాం, గోల చేస్తాం. నన్ను కౌంట్ చేయరా మీరు? నన్ను పిలిచి అవమానిస్తారా మీరు? నాకు ప్రయారిటీ ఇవ్వరా? నన్ను పట్టించుకోరా? ఒక మనిషి విధ్వంసాన్ని సృష్టిస్తాడు కదా. ఇప్పుడు పరిస్థితులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఎవరికైనా ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారనుకో, నేను ప్రీవియస్ సో కదా, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరా అంటారు. మనం వాళ్ళ వరకు ఎందుకండి, మనల్ని చూడండి, ఎక్కడ మనల్ని పట్టించుకోలేదు అనుకోండి, మనం ఎవరినన్నా అసలు ఎవరితోనన్నా ఈ ఇష్యూ తేకుండా మౌనంగా వెళ్ళిపోతామండి. అస్సలు వెళ్ళాం. చూసాక నన్ను పట్టించుకున్నారా? నా విషయం ఏమైనా తెచ్చారా? ఎంత పని చేస్తాను నేను, ఎంతగా దేవుడి పని అంటే ముందుంటాను నేను. నా పేరన్నా చెప్పారా? అయ్యగారు నోటి నుంచి నా పేరు వచ్చిందా? లక్ష్య పెట్టకపోతే బాధలు మనకు తెలుసు. కానీ లక్ష్య పెట్టకపోయినా, లక్ష్యం ఉంచకపోయినా, ఆయన పట్టించుకోకపోయినా ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నారంట. అయినను బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేసేసే వారి మీద. దుష్టులు ఉన్నారే, దుష్టులు ఎవరు? దేవుడంటే లక్ష్యం ఉండినట్లు, దేవుడంటే ఇష్టం ఉండినట్టు నటించే వారు ఉంటారు సార్, వాళ్ళే దుష్టులు. వాళ్ళు ఏమనుకుంటారంటే హృదయంలో గర్వంతో ఉంటారు. దేవుడి మాట లక్ష్య పెట్టినట్టు నటించేవాడు. పరిచయులు శాస్త్రులు చేసిన విధానం అదే. వాళ్ళు దేనిలో పడితే దానిలో తీట నేర్చుకున్నారు, కానీ దశంభాగానికి ఇవ్వడానికి ప్రయారిటీకి నేర్చుకున్నారు, కానీ వారి జీవితాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు.
అయినా దేవుడు యేసు ప్రభువాన్ని పంపించి వారిని కూడా రక్షించడానికి ఇశ్రాయేలీ దేవుడు యేసు ప్రభువారికి ఎక్కడి నుండి వస్తాడని చెప్పాడండి? మొద్దు నుండి చిగురు. ఇక నో హోప్సే లేవు. మొద్దు నుండి చిగురు ఎక్కడ వస్తుందండి? మనిషి జన్మ సుకృతాన్ని చేసుకోవాలి అంటే, పాప ప్రక్షాళన కలగాలి అంటే వాడంతటి వాడు బలవాలి. ఎదుటి వాడు పరిశుద్ధ రక్తం, మనిషి రక్తం మనిషికి అవసరం పడలేదు ఇన్ ది సెన్స్ అవసరానికి రాలేదు, అక్కడికి రాలేదు. ఎందుకంటే మనుషులందరూ తప్పిపోయి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోయారు. ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు మానవాళిని రక్షించుకోవడానికి. ఇంకొక మనిషి లేనే లేడు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? దేవుడే రిస్క్ చేసి విడిచిపెట్టకూడని ఆ లోకాన్ని విడిచేసి రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకుని రావడం అనేది ఈజియెస్ట్ వే కాదు. ఒక మనిషి తన ఎదుట ఉన్నటువంటి సెన్సిబిలిటీని తట్టుకొని కంట్రోల్ గా నిలబడటం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం. ఇది పాప భోగేచ్ఛలతో కూడిన ఈ శరీరాన్ని నియంత్రించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనిషి తానే ఉన్నాడు, ఆత్మలో ఏమీ లేదు, నేనే మనిషిని నేనే ఆత్మని అని రెండుగా కలిసిపోయినట్టు నీ జీవిత ప్రమాణాన్ని నడిపించుకుంటూ చూపించింది ముందు తరం. కానీ దేవుడు వచ్చి చెప్పాడు, నువ్వు వేరు నీ ఆత్మ వేరు, ఇది శరీరము. అందుకే పౌలు గారు అన్నారు, చెయ్యాలనుకున్న మంచిని నేను చెయ్యలేకపోయాను, అదే పాప నియమము. ఆ మాట అన్నాను కదా, నేను చేయలేదు. నన్ను నియంత్రించుకోవడానికి నా శరీరంతో నేను పోరాటం చేశాను. ఎవరన్నా చెప్పారా నా శరీరంతో రోజు నేను పోరాటం చేస్తున్నానని? కోపం వస్తే తిట్టేయటం కాదు, బూతులతో తిట్టేసుకోవడం, కొట్టుకోవడం, తన్నుకోవడం లోకంలో కదా ఉండాలి. ఆ లోకంలో వాడికి బుద్ధి చెప్పడానికి కదా వేరైపోయిన మనం ఇక్కడికి వచ్చాం. ఆ దుష్టులని అంటున్నాడు చూడు, అలాంటి దుష్టుల వారి ఇంటి మీదను కీడు చెయ్యాలనుకుంటున్న వారి మీదకును ఆయన లేస్తాడు. బుద్ధిమంతుడుగా ఉన్నాడని అనుకోకండి. ప్రజెంట్ సైలెంట్ గా ఉన్నాడు. తుఫాను వచ్చే ముందు వాతావరణం ఎలా ఉంటుందండి? చాలా సైలెంట్ గా ఉంటుంది. వీళ్ళు రేడియోలో చెప్పే వార్తలు ఏమన్నా తప్పంటారా? ఇదేంటి న్యూస్ లో ఏంటి అడుగడుగున ఎలా చెప్తున్నారు, కానీ వాతావరణం చూస్తే చెట్లు చల్లగా మెల్లగా కదులుతున్నాయి అని అనుకుంటున్న లోపు మీకు ఉగ్రరూపం దాల్చినట్టు వస్తాయి గాలిలో. అవునా కదా? దేవుడు కూడా అంటే సింబల్ ఆఫ్ నేచర్, సింబల్ అది. దేవుడు ఎలా ఉంటాడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు పంచభూతాలు చూపిస్తాయి. అగ్ని ఎంత ఉంటుందండి? మంచు అగ్ని ఒక చిన్న మంటతోనే కదా. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో మీకు అడుగులు కాలిపోతున్నాయని విన్నారా? కాలిఫోర్నియా లాంటి ప్రదేశాల్లో అడుగులు కాలిపోతున్నాయి కదా. ఆ అడుగులు కాలిపోవడానికి ఎంత మంట అవసరం అవుతుంది? చాలా చిన్నదే, కానీ ఆర్పలేనంత. ఏంటి మన హెలికాప్టర్ లో బకెట్ లో ట్యాంకులు వాటర్ తీసుకెళ్లి ఆర్పినా ఆరనంతగా అగ్ని రగులుకుంటుంది. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్ అన్నట్టు. అవి నా సేవకులే అంత పవర్ఫుల్ అయితే, గాలి విషయానికి వస్తే చూడండి, మనం పీల్చుకునే గాలి, మన ఒంటిలో ఉండేది గాలి, మనమంతా గాలిలోనే ఉన్నాము. ఆ గాలియే మనము తట్టుకోలేనంత పరిస్థితిగా తుఫాను మారుతుంది. ఇన్ని కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు వస్తున్నాయంటే మనిషి కూడా ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. శూన్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటే దేవుడే స్వయంగా వచ్చి నీ అంతు తేలుస్తానని లేచి నుంచుంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఇవేం గ్రహించుకోవట్లేదు. దేవుడు నిన్ను నెమ్మదిగా ఉంచాడు అనుకుంటున్నావు. నీ పద్ధతి, నీ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఆయన నుంచుంటాడు, దుష్టుల మీద నుంచుంటాడు. కీడు చేసే వారిని కూడా తప్పించుకోలేని విధంగా ఆయన నుంచుని నీకు శిక్ష విధిస్తాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 3వ వచనంలో, ఐగుప్తీయులు మనుషులే. మీరు ప్రపంచంలో ఎవరిని ఎంచుకున్నా, ఎవరిని నమ్ముకున్నా, ఎవరి మీద ఆధారపడినా, మా ఆరోగ్యం కోసం పెద్ద డాక్టర్ ఉన్నాడు అనుకున్నా. ఈ మధ్య ఒక డాన్సర్ చనిపోయాడు కదా, మైకేల్ జాక్సన్. ఎంత 18 మంది డాక్టర్లు పైగా ఉండేవాళ్ళట అతనికి.
చిన్న ప్రాబ్లం రాకుండా అతని చుట్టూ చిన్న రెస్పిరేషన్ లో తేడా వచ్చింది. ఇప్పుడు మా సార్ దగ్గర కూడా ఒక స్మార్ట్ వాచ్ ఉంది. ఎంతసేపు నడిచావు, నీ హార్ట్ బీట్ ఎంత, ఇంకేవో ఉన్నాయి ఆప్షన్స్, పోతే నాకు పెట్టి చూస్తున్నారు. ఆక్సిజన్ లెవెల్ ఎంత, ఇలాంటివన్నీ పెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నాం. మన ఆరోగ్యం ఆక్సిజన్ లెవెల్ తగ్గింది, వెంటనే తీసుకెళ్ళి పంపించేస్తారా, హాస్పిటల్లో జాయిన్ చేశారు అనుకుంటున్నాం. నీ ఊపిరి నిలవాలంటే ఎవరి ఆధీనంలో ఉన్నావు నువ్వు? ఎన్ని ఎక్విప్మెంట్స్, ఎంతమంది డాక్టర్లు, ఎంత తెలిసిన వాళ్ళైనా నీ ప్రాణాన్ని కాపాడగలరా? చివరికి డాక్టర్ చెప్పే డైలాగ్ ఒకటి, మా చేతుల్లో ఉన్నదంతా చేసాం పైవాడి మిమ్మల్ని. అదేంటిది, మీరు కదా డాక్టరే దైవం అని కదా మేము వచ్చాం, ఇక ఇంత పెద్ద డైలాగ్ వేసావేంటి? డాక్టర్ గారు అంటే మా చేతుల్లో లేదండి. ఏం లేదండి, మిమ్మల్ని కాపాడు. ఆ డైలాగ్ ఏంటి? మా వల్ల కాదు. ఏంటంటే మా వల్ల కాదు. మీరేంటి మనుషులు అనుకుంటారు? ఐగుప్తు ఈజిప్షియన్ సివిలైజేషన్ ది ఫస్ట్ సివిలైజేషన్ కాబట్టి వాళ్ళ కల్చర్ నుంచి తెచ్చుకున్న వాళ్ళ దేవుళ్ళ గొప్పతనం మనకు కూడా అంటుకుంది కాబట్టి ఆ దేవుళ్ళని నమ్ముకుంటే గెలుస్తాం అనుకుంటున్నారా? ఆ మనుషుల్ని నమ్ముకుంటే బాగుపడతాం అనుకుంటున్నారా? నో నో నో. దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు ఐగుప్తులో మనుషుల్ని కాదు, మీరు దేవుళ్ళు అనుకోకండి వాళ్ళని. ఇంకో కింద మాట అంటున్నాడు, వాళ్ళ గుర్రాలు మాంసాలే, ఆత్మలు కాదు. పశువులకి ఆత్మ ఉండదు. డిక్లరేషన్ ఇచ్చాడు దేవుడు. పశువు దేనికి ఆత్మ ఉండదు. పశువుకు ఉండేది ప్రాణము రక్తమే, మనకి మాత్రమే ప్రాణము రక్తము ఆత్మ కలిగిన వాడే మనిషి. మీరెవరిని అనుకున్నా, ఇంటికి పెద్ద కుక్క కాపలా అనుకుంటావా? నా ఇంటిలో పెద్ద సింహాన్ని పెంచుకుంటున్నాను. మొన్న ఈ మధ్య ఎవడో పెద్ద అనుకోవడం పెంచుకుంటున్నాడు. రీల్స్ లో వచ్చి చూసారా? అనుకోవడం పెంచుకుంటున్నాడు. దానికి మళ్ళీ బిగ్గు పెట్టి దానికి ఒక లిప్స్టిక్ అంటే అది ఏ క్రియేషనో మరి ఏంటో తెలియదు. నాకు పంపించిన వాడు చూసా, పెంపుడు జంతువుగా దేన్ని పెంచుకుంటున్నారు అంటే జంతువులు పెంచుకుంటున్నారు. వాడు జంతువులు ఎందుకు పెంచుకుంటారు తెలుసా? చాలా మంది ఇప్పుడు బాగా మనిషి కంటే వెర్రి వాడు చిన్నప్పటి నుంచే ఉందని దేవుడు చెప్పాడు. బాల్యంలోనే వెర్రి, ఏ విషయానికైనా హై పిచ్ లో వెళ్ళిపోయి అది వాడిని నాశనం చేసే వరకు మనిషి చేస్తూనే ఉంటాడు. ఇదివరకు జంతువులు ఎందుకు పెంచుకునేవాడు? కుక్కల్ని మామూలు కాపలా కోసం పెంచుకున్నాం. ఇప్పుడేంటి? స్టేటస్ లేదు. స్టేటస్. మేము ఎన్ని కుక్కలు పెంచుకున్నాము, నేను అందుకు పెంచట్లేదండి. నా కుక్కలన్నీ అదే అనాథ కుక్కలు, ఎవరు పెంచుకోమంటే తెచ్చిపెట్టి. మా నాన్నగారు నాకు రోజు అక్షంతలు వేస్తూనే ఉంటారు, నీకెందుకు, నువ్వే ఉంటావు, మళ్ళీ 2 కుక్కలు ఎందుకు అని. కానీ మనిషి కుక్కల మీద, పశువుల మీద, జంతువుల మీద ఈ మధ్య ఇప్పుడు మనకి రీసెంట్ గా జరిగింది కదా పందెపు కోళ్ళ మీద. ఒక జంతువులు 2 పోట్లాడుకుంటే చూస్తున్న నీ చూపు ఎంత క్రూరమై ఉంటది. అది రక్తంతో కొట్టుకుని చచ్చిపోతుంటే నీలో ఎక్కడ లేని ఆనందం వస్తుందంటే నీలో ఎంత క్రూరత్వం ఉంది. అదే మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నా నీ స్వభావం అలాగే ఉంటుంది కదా. నీకే అలాంటి స్వభావం రావచ్చు కదా. ఈ క్రియలేంటి, ఈ మాటలేంటి, ఈ పద్ధతులేంటి? దేవునిలోనికి రాకుండా నువ్వు చేసే ఏ పనైనా చెడ్డదే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మనుషుల్ని నమ్ముకున్నావా? వాడు దేవుళ్ళు అనుకుంటున్నావా ఏంటి? ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రాలను నమ్ముకున్నావా? అవి మాంసపు ముద్దలే కదా, అవి ఏమి ఆత్మలు కాదు కదా. మీరు మీ జంతువుల పట్ల ఎందుకు అతిశయిస్తున్నారు? అందుకని కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, 20వ అధ్యాయము, కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. 20వ అధ్యాయము. కొందరు, అందరూ కాదంట, నేను చెప్పేది కూడా కొందరు గురించి. ముందు మూలంగా మనవి ఏమిటంటే, కొందరు రథములను బట్టి, మనమేమో కార్లను బట్టి, హెలికాప్టర్లను బట్టి, ఇంకేమన్నా ఉంటే ఇంకొక మనకి ఇష్టమైన అట్రాక్టివ్ మోడల్ లో ఉండే వెహికల్స్ బట్టి అతిశయము. మరి కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయమా? అవేమన్నా మీ ప్రాణాన్ని కాపాడతాయా? ఆ గుర్రాలకి, ఆ బైకులకి, ఆ కార్లకి ప్రాణాలు పోగొట్టుకోవడం తెలుసు. కానీ ఈ కారు వల్ల నేను నా ప్రాణాన్ని, ఆత్మని రక్షించుకున్నానని ఒక టెస్ట్ మోనియల్ చెప్పండి. ఎందుకు మరి అతిశయము? వెర్రుడు కాకపోతేను. అందుకే అంటున్నాడు, గుర్రాలను బట్టి అతిశయించేవాళ్ళు, రథాలను బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు, కానీ ఒకళ్ళు ఉన్నారు, ఒక జాతి ఉంది, మనమే ఆ జాతి. మనమైతే మన దేవుడైన ఉన్నవాడైన
చూస్తున్నాం అంటే ఆయన ఎంత క్యారెక్టర్ కలిగినవాడు, ఎంత వెయిటేజ్ ఉన్నవాడు. ఆయన ఏం చెప్తాడైనా మంచే తెలిపేవాడు, మంచి మాత్రమే చేయమన్నవాడు, మంచిలోనే ఉండమన్నవాడు. అదే ఒక్క మాటలో తెచ్చేశాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. ప్రేమే తెలుస్తుంది, అన్నిటికీ మించి ప్రేమే. మీకు తెలుసు కదా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. అన్నిట్లో మూడే ఉన్నాయంట ఆ మాట చూడండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ రెండైనా దాటిపోతాయంట, కానీ ప్రేమ మాత్రం మీరు అనుకునే ప్రేమ కాదు. భార్య పట్టు చేస్తే భర్తను ప్రేమించే ప్రేమ కాదు. భర్తకి రకరకాల వండి పెడితే భార్య మీద పెంచుకునే ప్రేమ కాదు. పిల్లలకి అన్ని సర్ది పెట్టించి ముంచి ఆ విధంగా ప్రేమను పెంచుకునే పిల్లలు కాదు. పిల్లల్ని బాగా చూసుకోకపోయినా, పెద్దల్ని బాగా చూడకపోయినా, అసలు ఏం చేయకపోయినా దేవుని ప్రేమతో ప్రేమించి చూడు. అయినా వాళ్ళు తెలియకే కదా చేశారు అన్న మాట మీకు నోటి నిలుస్తుంది. ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు చెప్పండి? యేసు ప్రభువు అన్నారు. ఏంటి, చంప మీద కొడుతుంటేనా? దాహం అని అడిగితే చేతి చిరకనిస్తేనా? ఏం నేర్పి పంపాడండి. నా తండ్రి వద్ద ఏ సంగతులైతే విన్నానో నేర్చుకున్నానో ఆ సంగతులే ఈ సమాజంలో మీకు బోధిస్తున్నానంటే ఎంత మంచి పెంచి, ఎంత మంచితో పెంచి భూమి మీదకి పంపించారండి యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు. ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఆ ప్రేమ ఏం తెలుసా? కొట్టని నాయన, తెలియకే కదా కొట్టారు. అననిండి నాయన, నా మీద నిందే కదా వేశారు. మీరేం చేస్తున్నారో తెలియటం లేదు. చేశారు ఎప్పుడన్నా మీరు ప్రార్థన మీ కుటుంబ సభ్యుల గురించి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి గురించి, మిమ్మల్ని బాగా విసిగిస్తున్న వారి గురించి ఎప్పుడైనా మీరే సరైన జీవితంలో దేవుని ఎదుట ఎలా బ్రతకాలో బ్రతకటంలా, మరి ఎలాగా ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాలి? మేమైతే ఆయన యొక్క ఎవరి మీద అతిశయపడతామండి మనం? దేవుడైన యెహోవా యొక్క నామమును బట్టి అతిశయపడతామని అంటున్నాడు. ఈ 4వ వచనంలో అంటాడు, మీరు ఎవరిని నమ్ముకోవాలో వారిని నమ్ముకోవటం లేదు, ఎవరిని నమ్ముకోకూడదో వాళ్ళని నమ్ముకుంటున్నారు. అట్టి పరిస్థితుల్లో మీకు ఒక హింట్ ఇస్తున్నాను. నేనేంటో తెలుసా? నేను మీకు ఇలాగ సెలవిస్తున్నాను, తప్పించుటకై. మీ జీవితంలో కూడా గొర్రె కాపరుల సమూహము కూడొచ్చిన సింహము, కొదమ సింహము వారి శబ్దాలకు భయపడకుండా. ఏమంటే సమూహాలు మన దగ్గరికి రావా? వస్తాయి. కరోనా సమూహంగా రాలేదే ఏంటండి? వచ్చినాలే. మన జీవితంలో కోల్డే ఇప్పుడు దగ్గే నెలంతర పడిపోవటంలో మీకు అర్థమవుతుందా? నేను చెప్తున్నాను, బ్యాక్టీరియా యొక్క స్ట్రెంత్ పెరిగింది, మన స్ట్రెంత్ తగ్గింది. ఎందుకు తగ్గిందో తెలుసా? మీ దేవుడైన యెహోవాను మీరు లక్ష్య పెట్టలేదు. ఒకవేళ లక్ష్య పెట్టుంటే గొర్రె కాపర్ల సమూహం వచ్చిన, క్రూర మృగమైనటువంటి సింహము, కొదమ సింహం లాంటి బలమైన రోగాలు మీ మధ్యకు వచ్చిన మీరు భయపడరు. ఎందుకంటే యెహోవానైన నేనే యుద్ధము చేస్తాను. నీ గురించి యుద్ధం చేసేంత స్కిల్ కలిగినటువంటి జీవిత విధానం దేవుడు ఎదుట నువ్వేమైనా చూపించావా? సంఘానికి వస్తున్నావు సుమా, సంఘానికి వస్తున్నావు అంటే నీ పద్ధతిని, నీ ఆలోచన దేవుడు మార్చాలని, నీకు అనేకమైన విషయాలు తెలియజేసి నీ జీవితంలో మార్పులు తెచ్చి తనకు అనుకూలమైన విధంగా, దేవుడికి అనుకూలమైన పనిముట్టుగా నిన్ను మార్చుకొని నీకు ఘనత కలగజేయాలని నేను ఇక్కడ ఉంచితే, నువ్వు కూడా లోకపరమైన జీవిత విధానాన్ని ఇక్కడ పెట్టుకొని నటిస్తూ, అదే చెప్పింది బైబిల్, నటిస్తున్నావని చెప్పింది. మీరు వినినట్టు వినియు గ్రహింపకుండా ఉన్నారు కదా. ఎందుకంటే మీ చెవులు మందం, హృదయం మందం, మీ మనసు ప్రొఫింది. ఇవన్నీ ఎవరి గురించి చెప్పాడు? మనుషులను, మన గురించే. అందుకనే ఇదే కీర్తనలో 33లో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనలు 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. డిక్లరేషన్ ఇస్తున్నాడు దేవుడు.
మీ ఏ రాజు యొక్క సేనా బలము చేత మనకు రక్షణ లేదు. ఏ వీరుడి యొక్క అధిక బలము చేత తప్పించుకో. ఏ బలాన్ని చూసుకొని మనం తప్పించుకోగలం అపాయాన్ని? ఎంత బలం ఉన్నా, ఎంత బల అతిశయాన్ని చూపించినా ఏ మనిషి మరణాన్నైనా తప్పించుకొని బ్రతికాడని చూసామా మనం? చూసామా? మరణాన్ని తప్పించుకొని గెలిచి తిరిగి లేచి సజీవుడై నిలిచి మనకి ఎగ్జాంపుల్ గా నిలిచిన యేసు ప్రభు వారి మీద మీరు ఆధారపడాలి. ఆయన జీవితాన్ని మీరు అవగతం చేసుకోవాలి. ఆయన ఇష్ట ప్రకారంగా మీ బ్రతుకు చూపాలి. అందుకనే 31లో లాస్ట్ వచనం చూడండి. 31లో 9వ వచనం. 31లో యెషయా గ్రంథంలో యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. 31ఏనమ్మా? 31:9. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నన్ను కాదమ్మా, యెషయా గ్రంథం 31:9 కదా. వారు పడుచువారు దాసులగుదురు. పడుచువారంటే యంగ్స్టర్స్. ఎవరైతే పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టరో యంగ్స్టర్స్ అంతా స్లేవరీ జీవిత విధానానికి, వారి జీవితంలో అంత బానిస బ్రతుకైపోద్ది, ఎడిక్షన్ లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య ఇప్పుడు చూడండి జనరేషన్ తాగుబోతుతనానికి, డ్రగ్స్ కి, ఇంకా అమ్మాయిల మీద పిచ్చికి, అబ్బాయిల మీద పిచ్చి. ఏమిటా అంటే మీ జీవితంలో లక్ష్య పెట్టాల్సిన విధానంలో మీ జీవితాన్ని పెట్టలేదు. అందుకే మీ పడుచు వారందరూ దాసులు అయిపోతారు. బీజి చేత వారి ఆశ్రయ దుర్గం సమసిపోతుందంటే నాశనమే. ఆశ్రయ దుర్గం నాశనం అయిపోతే మనం ఇంకెక్కడికి వెళ్ళి బ్రతకగలం? బతకలేదు కదా. అందుకని వారి అధిపతులు ధ్వజము చూసి భీతి నొందుతారు. అదేంటి, మనకు అధిపతులు ఉన్నారనుకున్నాం కదా, మనకు రాజులు ఉన్నారనుకున్నాం కదా. మీకు ఏమీ జరగదు, మీరంతా నాశనం అయిపోతారు. అందుకే దీనికి ఈ మాటకి ఈక్వల్ గా 30వ అధ్యాయంలో చూడండి ఒక మాట అంటాడు. 30వ అధ్యాయము 14వ వచనంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. కుమ్మరి కుండ పగలగొట్టినట్లుగా. కుమ్మరి కుండలో పగలగొడతారు తెలుసా? ముక్కలు ముక్కలైపోద్ది, చెక్కలైపోద్ది, ముక్కలుగా పగలగొట్టినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టకుండా, ఒక్కటి కూడా విడిచిపెట్టడు. నీవు చేసిన నీచ కార్యాలకి, నువ్వు ప్రవర్తించిన దుష్ట విధానానికి ఆయన ఏమీ విడిచిపెట్టకుండా పగలగొడతాడు. పొయ్యిలో నుండి నిప్పు తీయడానికి గాని, గుంటలో నుండి నీళ్లు తీయడానికి గాని దానిలో ఒక్క పెంకు కూడా మిగలదు. మిగులుతుందా? దొరకదు. నేను మిగలటం అంటున్నాను, దొరకదంట. మన జీవితం కూడా అంతే. దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కనుక పెట్టుకోకపోతే పెంకుగా కూడా మిగలవు, ఆయన దృష్టిలో దొరకవు. కనిపించవు. ఇంకా నువ్వు ఎక్కడుంటావయ్యా అంటే నీ యొక్క అంశం ఎక్కడుంటుందో తెలుసా? పాతాళంలో ఉంటుంది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ముగించేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. 17వ అధ్యాయము 15వ వచనం. అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయం చేయవలని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. బబులోను రాజు మీద తిరుగుబాటు. ఎందుకని? గుర్రాలని సైన్యాన్ని తెప్పించుకున్నాడు ఈ రాజు. అయితే ఇట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకోగలడా? ఎన్నైనా ఆఫ్టర్ ఆల్ గుర్రాల మీద డిపెండ్ అయితే మమ్మల్ని వదలవా? ఆఫ్టర్ ఆల్ మనుషుల మీద ఆధారపడినంత మాత్రం మమ్మల్ని వదలవా? అట్టి క్రియలు చేసిన వాడు తప్పించుకొనునా? నిబంధనను, ఏ నిబంధన? నన్ను లక్ష్య పెట్టాలి అనే నిబంధన ఒకటి ఉండింది. నన్ను మాత్రమే ఆధారం చేసుకోవాలనే నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధనను భంగము చేసను కనుక ఆ రాజే తప్పించుకోలేదు. మీరు తప్పించుకుంటారా? ఇదే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోనే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము యెహోవా నాకు సెలవిచ్చుచున్నాడు, నరుల నా
నరులను ఆశ్రయించి శరీరులను అంటే శరీరులు అంటే మనుషులను ఆధారము చేసుకొనుచు తన హృదయములను దేవుని యొద్ద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఏ విషయాల పరంగా దేవుడు దూరం చేశాం? ఇది బల్ల తీసుకుంటున్నా నీకు దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. నన్ను కదా నువ్వు లక్ష్య పెట్టాలి, నా మీద కదా డిపెండ్ అవ్వాలి. శరీరాలను ఆధారం చేసుకుని మీ హృదయాన్ని నాకు దూరంగా చేసుకుంటారా? మీకు శాపమే. ఆయన శాపం ఎట్లా ఉంటుందో తెలియనంత కిచ్చోడు కాదు. కాబట్టి మీరు ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకోండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఈ మాటతో చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. అయినను జనులు తమ కొట్టిన వాని తట్టు అయినను శాపం ఇప్పటికే మిమ్మల్ని చాలా సార్లు దేవుడు కొట్టేశారు. మన జీవితాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అది శరీరానికి బలహీనత కూర్చే రోగమైన అవనివ్వండి, లేకపోతే డబ్బు పరంగా మనం దేనైతే చూసుకొని ఎక్సైట్ పడ్డాము దానికి సంబంధించి ఒక డిస్టర్బెన్స్ అవనివ్వండి, అది మీకే తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎన్ని విధాలుగా కొట్టిన వాని తట్టు తిరగలేదండి. ఏదైనా దెబ్బ తిరిగితే ఎవర్రా కొట్టిందని చూడాలి కదా మనం. చూస్తున్నావా? చూడలేనంతగా నువ్వు మొద్దు మారిపోయావు. ఇక నీ మాటలు ఏం వినపడవు. కానీ ఛాన్స్ ఇచ్చాడు, వినియోగించుకో. ఎందుకంటే ఆయన ప్రేమమయం. కొట్టిన వాడి తట్టు తిరగలేదు, ఆయన్ని వెదకలేదు. వచ్చి వెదకకుండా ఉంటే ఏంటి అర్థం? వచ్చినా కూడా వెదకలేదంటే ఏంటి అర్థం? నీకు పెంపు మిగల్చడు, నీరు నిప్పు కణిక కూడా మిగల్చడు. అంటే అర్థమే తెలుసా? ఇక నువ్వు బతకవు అని. నువ్వు బల్ల తీసుకుంటున్న నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటో తెలుసా? నాయన, నా జీవితంలో నిన్ను వెతికాననుకుంటూ ఉన్నాను కానీ అస్సలు వెతకలేదు. ఎవరిని వెతికాను? శరీరాన్ని ఆధారం చేసుకున్నాను పో. వాళ్ళ ద్వారా, వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ ద్వారా హృదయంలో నిన్ను దూరం చేసుకున్నాను, నిన్ను వెతకలేదు. ఎంతో క్షమించండి నా బలహీనతను. నేను ఇక నుంచి గుర్రాలని ఆలోచించను, రథాల గురించి ఆలోచించను. నీవే నాకు ఆధారపుత్రుడు అని తెలుసుకొని, నీ కుమారుడు చేసిన త్యాగం నా కొరకు అని నేను తెలుసుకొని నీ మీద ఆధారపడటం నేర్చుకున్నాను. ఈ అడుగు నాగటి మీద చెయ్యి వేశాను కనుక ఎప్పటికీ వెనక తీయకుండా ఉంచి నా జీవితానికి మొత్తానికి నీవే ఆధారుగా ఉండాలి అంటే నీ కుమారుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే నాలాంటి శరీర స్వభావే అయినప్పటికీ ఏ ఎమోషన్స్ కి, ఏ శరీర బలహీనతకి అడ్డుపడకుండా తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకొని మరణాన్ని గెలిచి ఒక క్వశ్చన్ వేశాడు. ఏంట క్వశ్చన్? మరణమా నీ ముల్లెక్కడ? అడిగేంత గొప్ప మనసు, పోలికలోనికి నన్ను తేవడానికి ఈ బలలో చేతులు వేస్తున్నాను నాయన. నేను నీ సన్నిధికి వచ్చి అపరాధిగా ఉండను, నా బలహీనతలన్నీ ఒప్పుకుంటున్నాను. నన్ను నీ సన్నిధిలో బలవంతుడుగా చేయమని అడుగుతున్నానని ప్రార్థన చేస్తూ బలలో చేతులు వేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, మా జీవితంలో లోకంలో ఆయన గొప్పని సాధించుకోవటం, లోకపరమైన జీవిత విధానంలో అందరి ఎదుట జీవపు డబ్బంతో బ్రతకటమే జీవితము అనుకున్నాం ఆయన. అది తృణప్రాయమైనది, అది ఎందుకు పనికిరానిది. శరీర సంబంధమైన విజయము మమ్మల్ని నీ దగ్గరకు చేర్చదు. అందుకు ఆధారం చేసుకున్నటువంటి మనుషుల వల్ల కానీ, వారి యొక్క సంపద వల్ల కానీ మాకు విజయం చేకూరదు. మేము బాగుపడాలి అంటే నాయన మీరే ఆధారం. మీ పరిశుద్ధ దేవుడైన మిమ్మల్ని లక్ష్య పెట్టకుండా మా జీవితాల్లోనైనా చదువని నాయన, చదువుకు మించిన నీ జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యము మాకు అనుగ్రహించి, లేదంటే ఉద్యోగం అనుకుని ఉద్యోగానికి మించిన నీ పని ముఖ్యము అనుకునే స్థితికి మమ్మల్ని చేర్చారు నాయన. లోకంలో బ్రతకటానికి సంతుష్ట సహితమైన దైవభక్తిలో మమ్మల్ని అందరినీ పరిపూర్ణం చేసి నీ ఎదుట ఎలా బ్రతకాలో నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలచండి. నీ సన్నిధిలో నాయన నీ బలలో చేతులు వేస్తున్నాం.
మమ్మల్ని అపరాధులుగా ఎంచక మా పాపముల్ని మా బలహీనతలన్నింటినీ క్షమించి ఎవరు కొట్టారో ఎవరు మమ్మల్ని తట్టారో చూసుకొని నాయన మేము ఉంటున్న విధానాన్ని మమ్మల్ని మేము సరి చేసుకొని మీ కొరకు బ్రతికి నాయన ఆ రాజ్యాన్ని ఆ నిత్య లోకాన్ని చేరుకునే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి విడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.